హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మన కిచెన్‌లో అందరికీ ఇష్టమైన చికెన్ గ్రేవీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది ఫ్రైలాగా క్రిస్పీగా కాకుండా గ్రేవీతో కలిసి ముక్క చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రేవీతో చేస్తే అన్నంలోకి కలుపుకోవడానికి బావుంటుంది. అలాగే ముక్కని విడిగా తిన్నా కూడా చాలా జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెమంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, లవంగాలు, చెక్క, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర, నూనె వేసి కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లి, టమాటో పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. దీనివల్ల ముక్క మెత్తగా లోపల వరకు కూడా మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. అందుకని నేను కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! మసాలా కూడా దగ్గరికి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా దీని రుచిని రెట్టింపు చేయడానికి ఒక స్పూన్ గట్టి మీగడ లేదా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి ఫ్లేవర్ చికెన్ మసాలాతో కలిస్తే అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో రుచి వస్తుంది. చూస్తున్నారు కదా! వేడి మీద నెయ్యి ఎలా కరుగుతుందో, ఇలా నెయ్యి వేయడం వల్ల గ్రేవీకి మంచి షైనింగ్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పచ్చి కరివేపాకు, హాఫ్ లెమన్ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. చూసారుగా ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఈ చికెన్ గ్రేవీ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్‌లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా రెసిపీ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను.